హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇప్పుడు మనం సరళ రేఖ యుగ్మాల్లోని మోడల్ పేపర్లో నుంచి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దామండి. ఫస్ట్ ఇలా ఇచ్చారు, ax² + 2hxy + y² = 0. సమీకరణం సూచించే రేఖల వాలులు రేషియోస్ ఇచ్చారు. వాటి యొక్క స్లోప్స్ 1:2 నిష్పత్తిలో ఉంటే h వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా ఉన్నప్పుడు a = 6 ఇచ్చారు, b = 1 ఇచ్చారు, 2h = 2hగా తీసుకుందాం. మనము ax² + 2hxy + by² = హోమోజీనియస్ పార్ట్ ఉంది కదా, ఇది మనకి దీని యొక్క స్లోప్ ఎలా అంటే m1 + m2 = -2h/b, m1 m2 = a/b. ఇప్పుడు ఇలా ఇచ్చారు. ఇక్కడ మనం దీన్ని xగా తీసుకుంటే m1x + m2 అంటే 2x అంటే 3x = -2h/b అంటే 1గానే తీసుకుందాం. అప్పుడు x వాల్యూ ఏమవుతుందంటే -2h/3 అవుతుంది. ఇప్పుడు m1 ఏంటంటే x × 2x, 2x², a అంటే 6 అవుతుంది, b వాల్యూ వచ్చి 1 కదా, 3. x² అంటే ఈ పార్ట్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, స్క్వేర్ అవుతుంది 3. 4h² 9 = 3. అప్పుడు h వాల్యూ 3 × √3/2 అవుతుంది, 27 కదా. ఫోర్త్ ఆప్షన్. ఇలాంటి ప్రాబ్లమ్సే మనకి ఎక్కువ డిఎస్సిలో అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ax² 2hxy + by² = 0. సమీకరణం సూచించే ఒక రేఖవాలు రెండవ దానికి రెట్టింపు అవుతుంది. అంటే m1 అనేది 2m1 m2గా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ కండిషన్ ఏంటి, m1 + m2 = -2h/b, m1 m2 = a/bగా తీసుకున్నాం. ఒక రేఖ వాళ్ళు రెండో రేఖ అంటే m1 ప్లేస్లో 2m2 పెడితే 3m2 అవుతుంది. ఇప్పుడు -2h/b అవుతుంది. m2 = -2h/3b అవుతుంది. ఇక్కడ m1 ఆల్రెడీ m1 అంటే 2m2 సబ్స్టిట్యూట్ చేస్తే 2m2 × m2 a/b, 2 × m2² అవుతుంది. m2² అంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది, సరిపోతుంది కదా. 2 × 4h² 9b² = a/b. ఇక్కడ ఒక b క్యాన్సిల్ అవుతుంది. 2 × 4 = 8, 8h² 9ab అవుతుంది. ఒక స్లోప్ అనేది మరొక స్లోప్కి 2 టైమ్స్ చేసినప్పుడు ఈ ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఇక్కడ px² + 3xy - 2y² - 5x + 5y + q లంబరేఖ యుగ్మాన్ని సూచిస్తే, అంటే ax² + 2hxy + by² ఇది = 0. ఇది హోమోజీనియస్ పార్ట్ కాబట్టి ఈ కండిషన్ ఏంటంటే లంబరేఖ యుగ్మాన్ని పర్పెండిక్యులర్ లైన్ చూపించాలంటే a + b = 0. డిటర్మినెంట్ ఏదంటే ahg ఇది = 0 అవ్వాలి. ఇప్పుడు మనం ఈ కండిషన్ కూడా రాయొచ్చు, abc + 2ghf - af². ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి a వాల్యూ p అవుతుంది, b వాల్యూ -2 అవుతుంది. -2 = 0. ఇక్కడ p వాల్యూ 2 అయిందండి. ఇప్పుడు మనకి ఈ కండిషన్ యూజ్ చేసి q వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. cq అవుతుంది, h 3/2, f 5/2, g -5/2 అవుతుంది. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే abc అంటే 2pq ఇది 75/4 అవుతుంది. ఏ వాల్యూ ఇక్కడ p అవుతుంది కాబట్టి 25p 4 + 50/4 9q = 0. 8pq 75 25p + 50 -9q = 0. ఇక్కడ p వాల్యూ 2 తీసుకుంటే ఇది -16q అవుతుంది, -9q. ఇక్కడ -50 + 50 క్యాన్సిల్ అవుతుంది, 75 ఉంటుంది.
-25 క్యూ ఈజ్ ఈక్వల్ టు 75. క్యూ వచ్చేసి మనకి -3 అవుతుంది. కండిషన్ పీ ఈజ్ ఈక్వల్ టు 2. పీ ప్లస్ క్యూ అంటే 2 - 3 ఈజ్ ఈక్వల్ టు -1.